ఎప్పుడు సహనం ఎందుకు కోల్పోతామంటే ఒకటే లెక్క, విపరీతార్థ దర్శనం. గమనించండి, భావోద్వేగాలు ఎక్కువైతే విపరీతంగా చూస్తామండి ఉన్న విషయాన్ని. విపరీతం అంటే దుర్యోధనుడు ఉదాహరణ. కృష్ణుడు రాయబారిగా వచ్చినప్పుడు కృపాచార్యుడు ఒక మాట అంటాడు దుర్యోధనుడితో, దుర్యోధన, కృష్ణుడు చెప్పినట్టు విను, సంధి చేసుకో. ఎందుకంటే భీష్ముడు వయస్సు ఏమిటి, ద్రోణుడు వయస్సు ఏమిటి, నా వయస్సు ఏమిటి, ఇక్కడ పెద్దవాళ్ళందరం ముసలాళ్ళం అయిపోయామయ్యా, ఇంతమందిమే నీ పక్షంలోనే యుద్ధం చేస్తాం, సందేహమేలా. మరి నీ ఉప్పు తిన్నాం కదా, అదో కృతజ్ఞత. అందుకని ధర్మమో అధర్మమో నీ పక్షాన యుద్ధం చేస్తావయ్యా, నీ పక్షాన్నే ఉంటాం. కానీ ఈ వయస్సులో మాకు ఇంత యుద్ధం తెచ్చిపెట్టాలా, పాండవులతో సంధి చేసుకుంటే ఈ దుర్మార్గుడు ఏమన్నాడో తెలుసా, మీరే అంటున్నారు కదా నా పక్షంలో ఉంటామని, ఇంతమంది ఉండగా నేను సంధి ఎందుకు చేసుకుంటా అన్నాడు. కృపాచార్యుడు ఊరుకున్నాడు, వీడికి చెప్పి ఉపయోగం లేదని. యుద్ధం జరిగింది. 10వ రోజు భీష్ముడు పడిపోయాడు, 15వ రోజు ద్రోణాచార్యుడు చనిపోయాడు, 17వ రోజు కర్ణుడు కూడా చనిపోయాడు. 17వ రోజు రాత్రి వచ్చి ఏమన్నాడో తెలుసా, అదే కృపాచార్యుడు, అదే దుర్యోధనుడు, అదే డైలాగు, దుర్యోధన, ఆ వేళ సంధి చేసుకోమంటే మీరంతా నాకున్నారు కదా, ఎందుకు సంధి అన్నావు? ఈవేళ భీష్ముడు లేడు, ద్రోణుడు లేడు, కర్ణుడు లేడు, సోమదత్తుడు లేడు, బాల్హికుడు లేడు, భూరిశ్రవసుడు లేడు, ఇప్పుడైనా సంధి చేసుకోవాలి అంటే ఏమన్నాడో తెలుసా, ఎంతమంది పోయాక ఇంకెందుకు సంధి అన్నాడు. ఇలా ఎవరిని మారుస్తారండి ఇప్పుడు మీరు? మూర్ఖత్వం అంటే ఇదే. మూర్ఖత్వం అంటే చాలామందికి తెలియదు, ఇదే మూర్ఖత్వం అంటే. అప్పుడు వాడికి అనుకూలంగానే మాట్లాడతాడు, ఇప్పుడు వాడికి అనుకూలంగానే మాట్లాడతాడు. ఎవరే మనకు బోల్డ్ ఆస్తుండగా అప్పు చేయడం ఎందుకురా అన్నాం అనుకోండి, ఆస్తి ఉన్నప్పుడు అప్పు చేస్తే నష్టమేంటంటాడు. అప్పుల కారణంగా ఆస్తులన్నీ కరిగిపోయాక ఇంకా ఎందుకు అప్పు చేస్తున్నావురా అంటే, నిండా మునిగాక చలేమిటి అంటాడు. అంటే ఎలాగిది? ఆస్తి ఉండగానే అప్పు చేస్తాడు, పోయాక అప్పు చేస్తాడు. దీన్నే మూర్ఖత్వం అంటారు. ఇదే విపరీతార్థ దర్శనం. అంత ఇంత విపరీతంగా చూడకూడదండి విషయాల్ని. ఎంత కక్ష అయినా సరే, ఎంత కోపమైనా సరే, నిజంగా మనకే అన్యాయం జరిగినా సరే ఒక దశలో వదిలేయాలంటే వదిలేయాలి. గమనించండి, వదిలేయడానికి పురుష ప్రయత్నం చాలు. ఏదైనా పొందాలంటే మాత్రం దైవానుగ్రహం ఉండాలి. జీవితం అంటే అంతే. పొందడం మన వల్ల కాదు, అన్నీ అనుకున్నవన్నీ పొందలేం. దైవానుగ్రహం ఉండాలి మన ప్రయత్నంతో పాటు. వదిలేయడానికి మనం చాలండి. ఇక్కడ నేను మంచినీళ్ళు తాగాలి అంటే కార్యకర్తలు ఇది ఏర్పాటు చెయ్యాలి, అది వారి చేతుల్లో కూడా కొంత ఉంది. కానీ తాగకుండా ఉండడానికి వారేం చేసేది లేదు, నేను తాగకుండా ఉండొచ్చు, ఉండాలంటే ఉండొచ్చు. నేను చెప్పాలి అంటే ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయాలి. నేను చెప్పక్కర్లేదు అనుకుంటే ఏ ఏర్పాటు అవసరం లేదు. ఇక్కడ జీవితంలో వదిలేయడం చాలా గొప్ప విషయం, పట్టుకోవడం గొప్ప విషయం అనుకోకండి. వదిలేయవలసిన వదిలేయాలి. దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా, రబ్బర్ బ్యాండ్ సాగదీయండి. మీరు ఇలా 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 మీరు ఎంత సాగదీస్తే అంత సాగుతుంది కదా, వదిలేయండి, మళ్ళీ మామూలుగా వచ్చేసింది. సమస్య కూడా అంతే, మీరు సాగదీస్తే సాగుతుంది, వదిలేస్తే మామూలుగా ఉంటుంది ఖచ్చితంగా. మనం సాగదీస్తే సాగుతుందంటే రబ్బర్ బ్యాండ్ చూసి ఉదాహరణ, ఎంతవరకు తెగే వరకు లాగద్దు అంటారు. రబ్బర్ బ్యాండ్ తెగదండి బాబు, అది సాగుతూనే ఉంటుంది. అలాగా తెగడం కూడా కష్టం. మనం సమస్యలను అలాగే సాగదీస్తాం. అప్పుడు ఏమన్నావు, అమావాస్య నాడు అట్టెట్టావా, పొన్నమ నాడు బూరెట్టావు, ఎప్పుడు ఇది 25 ఏళ్ల క్రితం విషయం, ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు ఆ విషయం? అది అయిపోయింది కదా. ఇదే సాగదీయడం అంటే. నువ్వు సాగదీస్తే సాగుతుంది అది. అప్పుడు మన తప్పులు కూడా బయటపడితే కొంపలు అంటుకుంటాయి. అసలు ముట్టుకోకుండా ఉంటే ఏ గొడవ లేదు. ఇలాగ పాడు చేసుకుంటాం జీవితాలను కావాలని. అనామకంగా ఎక్కడో గడుపుతూ ఉంటాం. గడపచ్చు కదా, లేదు ఏదో వ్యధవేషం వేస్తాం. ఇప్పుడు చెడు పేరు వచ్చింది, మనకి పేరు రాకపోగా ఇప్పుడు ఎలా బతుకుతాం? తలెత్తుకుని బయటికి రాలేం కదా. అది రావణాసురుడు ఉదాహరణే, దుర్యోధనుడు ఉదాహరణే. ఇంకా ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో చూడండి. ఇదే రబ్బర్ బ్యాండ్ సాగదీసినట్టుగా మనం సంసారంలో సమస్యల్ని, ఉద్యోగంలో సమస్యల్ని సాగదీయకూడదండి. ఒకచోట ఉద్యోగం చేస్తున్నాం, ఒక సమస్య ఉంది, దాంతోనే ఉండాలి. రెండోది రాగానే దాన్ని కలిపి దీన్ని కలిపి మొత్తం ఎవడు కనపడినా సరే ఉద్యోగం ఎలా ఉందిరా అనగానే ఏం బాగుంటుంది, అప్పుడు ఇలా అన్నాడు, ఇప్పుడు ఇలా అన్నాడు, 6 ఏళ్ళైంది, ప్రమోషన్ లేదు. ఇది అందరితోనూ చెబితే నీకు ప్రమోషన్ వస్తుందా? మోషన్ కూడా రాదు, ప్రమోషన్ ఎలా ఉన్నా చెప్పవలసిన వాడితో చెప్పరాదా ఉద్యోగం గురించి? ఊళ్ళో అందరితో ఎందుకంటే పని లేక. ఇంకా అక్కడి నుంచి రకరకాల నమ్మకాలతో రకరకాల ఖర్చులన్నీ పెట్టాం. ఎందుకంటే మాట్లాడకుండా ఊరికి ఆ ఉద్యోగంలోనే సర్దుకునే ప్రయత్నం చేస్తే కొంతకాలానికి ఇందాక నందోరాజా భవిష్యత్ అయినట్టే పరిస్థితులు మారి అక్కడే సీనియర్గా పనిచేయడం వల్ల 10 ఏళ్ళు 15 ఏళ్ళు మనకి సర్వీస్ ఉండడం వల్ల రేపు పొద్దున్న ఎప్పుడైనా ప్రమోషన్ వస్తే ఎప్పటి నుంచో నమ్ముకుని ఉన్నాడండి అని మనకు వస్తుందిగా ఖచ్చితంగా. ఇదివరకు మన మెచ్చుకోని యజమాని కూడా మన మెచ్చుకుంటాడుగా, ఇప్పుడు ఖచ్చితంగా మనకి పెత్తనం చేతికి ఇస్తాడు కదా, అవకాశం వస్తుంది కదా. ఎందుకు చెడగొట్టుకోవాలండి?
అలా కాలం ఆగితే 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 ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇంకో మాట చెబుతున్నా, ఉదాహరణకి మా కవులు, పండితులు, కళాకారులు, శిల్పులు, రకరకాల వ్యక్తులు ఉంటారండి. సంగీతం బాగా పాడతారు చాలామంది. ఏమనుకుంటారో తెలుసా, నాకు ఒకసారి కూడా ఛాన్స్ ఎవరు, ఎప్పుడు వాళ్ళ అమ్మాయికే ఇస్తున్నారని సాగదీస్తారు. ఇక్కడ ఈ ఛాన్స్ రావట్లేదు అన్నవాళ్ళు మీ సంగీతం మీ పూజా మందిరంలో కూర్చొని అమ్మవారికి వినిపించండి అమ్మ, 24 గంటల్లో మీకు అవకాశం వస్తుంది ఖచ్చితంగా. ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ ముందు పాడాలి. త్యాగరాజస్వామి ఎక్కడ పాడాడండి కీర్తనలు? ఏ మహారాజు ముందు పాడాడు? షాజీ మహారాజు ఎవరో ఆయన కబురు చేస్తే, నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా అని పాట పాడాడు. నాకు నిధులు కావాలా, రాముడు సన్నిధి కావాలా? అటువంటి త్యాగరాజ కీర్తనలు పాడుతున్నామే. మనం డబ్బులు ఆశిస్తున్నాం, డబ్బులకి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఏదో బతకడానికి డబ్బులు అందరికీ అవసరమేనండి. డబ్బు ఇస్తే కానీ పాడను, ఇంత ఇస్తే కానీ పాడను అంటే అది ఏమవుతుందో డబ్బు కోసం చేసినట్టు. కానీ త్యాగరాజు అలా చేయలేదే. నిధులకు దూరమైన నవనీత గురాంనిధి. త్యాగర ఘోష కావ్యంలో త్యాగరాజు గురించి రాస్తుంటే ఈ నిధి చాలా సుఖమా అన్న పాటే గుర్తొచ్చింది నాకు. నిధులు లెక్క చేయలేదయ్యా. నిధులకు దూరమైన నవనీత గిరాంనిధి నిత్యరామ సన్నిధి భవసాగరంబును గణింపని త్యాగమరీచి మాలికానిధి స్వరసప్తకంబక వినిర్మిత వారధి పంచరత్న వారిధి స్వరసప్తకంబక వినిర్మిత వారధి పంచరత్న వారిధి మధుర అక్షరముల తరించను మిమ్ము తరింపజేసెడిన్. కళాకారుల దృష్టి కళ మీదే ఉండాలి, డబ్బుల మీద కాదు. డబ్బులు వస్తాయి, ఆశించడం తప్పు కాదు, అడగడము తప్పు కాదు. ఎక్కువ ఆశించడం తప్పు, ఇవ్వకపోతే గొడవ పెట్టడం తప్పు. ఎప్పుడు కార్యకర్తలు కానీ, భక్తులు కానీ, రసికులైన సంగీత ప్రియులు కానీ, సాహిత్య ప్రియులు కానీ వాళ్ళంతటా వాళ్ళకి మనస్సు కరిగి ఇవ్వాలి. మనం చెయ్యి చాపకూడదు. ఒక కళాకారుడుగా చెబుతున్న సరస్వతీదేవి ముందు చాపిన చెయ్యి మానవ మాతృడు ముందు చాపుతున్నామంటే అది సరస్వతికి అవమానం. మనం అడగకూడదు, వారే ఇస్తారు. ఆ దృష్టి ఆయన నిధులకు దూరమైన నవనీత గిరాముడు. నాకు నిధులు అక్కర్లేదు, నవనీతం లాంటి వాక్యాలు రామకీర్తనలు ఇచ్చాడు భగవంతుడు. నాకు ఇదెందుకు అన్నాడు. నిత్యరామ సన్నిధి. ఎప్పుడు తన పూజా మందిరంలోనే త్యాగరాజు చిత్రపటం మీరు గమనించండి. ఆయన గుళ్ళోకి వెళ్ళా, భద్రాచలం వెళ్ళా, అయోధ్య వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా, తన పూజా మందిరంలోనే తండ్రి ఆస్తి పంచిస్తే ఆస్తులన్నీ అన్నగారికి ఇచ్చేసి రాముడు విగ్రహం నాకు ఇమ్మన్నాడు, ఇంకేం వద్దన్నాడు. హనుమత్ సీతాలక్ష్మణ సమేతంగా ఉన్న రాముడి విగ్రహాలు రామ పంచాయతనం అంటారు, అవి నాకు ఇస్తే చాలు, మిగిలినవన్నీ నువ్వు పట్టుకెళ్ళమన్నాడు. ఆ విగ్రహాలకు పూజ చేసుకుంటూ కూర్చున్నాడు. అక్కడే కొన్ని వేల కీర్తనలు రాశాడు. ఈ వేళకి తెలుగు భాష నచ్చని వాళ్ళు కూడా, మా భాషే మాకు ముఖ్యం అంటున్న వాళ్ళు కూడా సంగీతం పాడాలంటే తెలుగు పాటే పాడాలమ్మా, రెండో దారి లేదు. త్యాగరాజు కారణం. యావత్ దక్షిణ భారతదేశంలో ఎవరు కర్ణాటక సంగీతం అనే పేరు మీద పాడినా త్యాగరాజ కీర్తన పాడవలసిందే. ఆ త్యాగరాజు మన అదృష్టం కొద్దీ అన్ని కీర్తనలు తెలుగులోనే రాశాడు, వేరే భాషల్లో రాయాల. ఎంతో అదృష్టం. అటువంటి మహానుభావులు పుట్టడం ఇక్కడ. చచ్చినట్టు పాడాల్సిందే, ఇంకో మాట లేదు ఇక్కడ. వాళ్ళ భాషలో కీర్తనలు రాసుకున్నా ఎవడో వినడం. మన తెలుగు పాట పాడాల్సిందే. తెలుగులో త్యాగ నిధి అయ్యాడు ఆయన. స్వరసప్తక త్యాగ మరీచి మాలికానిధి భవసాగరంబును గణింపని త్యాగమరీచి మాలికానిధి. ఆయనకేం డబ్బు లేదండి, ఉంచవృత్తి చేసుకుని బతికాడు. ఉంచవృత్తి అంటే ఏమిటో తెలుసా? ఆశ్చర్యకరంగా ఉంటుంది. ధాన్యం కళ్ళాల్లో నూరుస్తారు, పంట కళ్ళాల్లో నూరుస్తారు, లేదా బల్ల కొడతారు. అప్పుడు అక్కడ కళ్ళంలో కొన్ని గింజలు రాలిపోయి ఉంటాయి. ఆ రైతు వెళ్ళిపోయాక ఆ ధాన్యం అంతా పట్టుబడి పెట్టి రైస్ బియ్యపు మిల్లుకి వెళ్ళిపోయాక ఈ ఉంచవృత్తిలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, సంగీతకారులు ఎవరైనా సరే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ గింజలు ఏరుకుని, ఆ గింజలే ధాన్యం దంచుకుని, అవి బియ్యం వస్తే వాటిని ఉడకేసుకుని అన్నం తినేవారమ్మ. దీన్ని ఉంచవృత్తి అంటారు. ఎవరిని యాచించకుండా, ఎవరి సొమ్ము కాజేయకుండా వాళ్ళు వదిలేసినవి తీసుకుని బతకడం, దీన్ని ఉంచవృత్తి అంటారు. త్యాగరాజు ఆ ఉంచవృత్తితో బతికి మహానుభావుడై ఎన్ని కీర్తనలు రచించాడో అందరికీ తెలుసు. ఉంచవృత్తి కాదమ్మా, మనకి ఇక్కడ 100 కోట్లు ఉన్నా సరే ఎవరికి సంతృప్తి లేదు. ఎక్కడ మనమే మళ్ళీ అమ్మాయి త్యాగరాజ కీర్తనలు పాడు, నువ్వు భోగరాజ కీర్తనలు పాడుతున్నావు, ఇక్కడ మీ అమ్మాయి త్యాగరాజ కీర్తనలు పాడుతుంది. ఇక్కడ
ఆయన ఆ రకంగా జీవితం అనే సాగరాన్ని తరించాడు. స్వరసప్తక వినిర్మిత వారధి పంచరత్న వారిధి. సంగీతంలో సప్తస్వరాలు ఉంటాయి, సరిగమ పదని. అలాగే రాముడు కూడా 7 బాణాలు, ఒక బాణంతోనే 7 చెట్లు దుంచేశాడు ఖచ్చితంగా. త్యాగరాజు 7 స్వరాలు, సప్తస్వరాలు అనేటువంటి బాణాలతో తన జీవితం అనే సాగరానికి వారధి కట్టేశాడు. నిత్యరామ సన్నిధి తరించను మిమ్ము తరింపజేసును. ఆయన తరించాడు, మన తరింపజేశాడు. స్వయం తీర్త్వా పరాంస్తారయితి. త్యాగరాజుల ఓపిక పట్టాలి, ఆయన ఏమీ కీర్తి ఆశించాల. ఇంకోటి కూడా చెబుతున్నా, కవిగా సాధారణంగా కవులు కళాకారులు మేము కృషి చేశాం కానీ మాకు తగిన గుర్తింపు రాలా కొట్టిపోతూ ఉంటారు. అంటే నువ్వు గుర్తింపు కోసం రష్యావు అనమాట. ఇవాళ పూర్వకాలపు కవులకి ఇప్పటి కవులకి తేడా అదే. వాల్మీకి ముందు తపస్సు చేశాక రచన చేశాడు, అంటే ఆయన తపించి తర్వాత రచించాడు. మనం ముందు రచించి తర్వాత తప్పిస్తున్నాం అవార్డుల కోసం, తేడా అది. ఆయన ముందు తప్పించి తర్వాత రచించాడు, మనం ముందు రచించి తర్వాత తప్పిస్తున్నాం. అక్కడ నాకు సన్మానం చేయొచ్చు కదా, నేను లేనా, ఆయన ఎవరన్నా వెళ్ళాలా ఇక్కడ అని మాట్లాడతాడు. ఆయన తప్పించి రచించాడు, మనం రచించి తప్పిస్తున్నాం ఇక్కడ. దీనికి ఆగాలి. ప్రభుత్వం ఎప్పుడూ గుర్తిస్తుంది, ప్రజలు గుర్తిస్తారు. ఎప్పుడో తెలుసా, దానికి ఒక వైజ్ఞానికమైన ఉదాహరణ చెబుతా. సాగరఘోష కావ్యంలో రాసే సహనం ఎంత గొప్పదో. నక్షత్రాలను చూడండి, మన కంట్లో కనిపిస్తున్నాయి కదా రాత్రి, కానీ నీ కంట్లో ఆ నక్షత్రపు కాంతి పడే సమయానికి నువ్వు ఏదైనా పెద్ద ర్యాకెట్ వేగంతో అక్కడ గడితే ఆ నక్షత్రం అక్కడ ఉండదు, ఎప్పుడో వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆ నక్షత్రం అక్కడ విజ్ఞాన శాస్త్రం చదివిన వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. మన కంటిలో నక్షత్రం ఈవేళ పడిందండి, ఇప్పుడు సరిగ్గా 8:40 అవుతోంది. 8:37 మన కంటిలో ఒక నక్షత్రం పడింది. ఆ నక్షత్రం అక్కడ లేదు. ఇప్పుడు ఏదైనా పెద్ద ర్యాకెట్లో మనం వెంటనే అక్కడికి వెడితే నక్షత్రం అక్కడ ఉండదు, ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు దాని కాంతి నీ కంటిలో పడింది. అంత మాత్రం చేత నక్షత్రపు కాంతికి ఏమైనా గుర్తింపు లేకుండా పోయిందా? తారలు దూరమందున సుతారముగా వెలుగొందు వాని తేజోరమ భూమి చేరుకొన చూడగా ఏండ్లును పూండ్లు బట్టు. వాని తేజోరమ భూమి చేరుకొన చూడగా ఏండ్లును పూండ్లు బట్టు. ఈ తీరుగా సత్కవీశ్వరుల తేజము లోకము గుర్చెరుంగ తత్సారము తప్పదు ఇట్టి జడతత్వము చెదుగమృంగగావలెన్. మన కళలో మనకు గుర్తింపు రావాలన్నా, మన ఉద్యోగంలో మనకి పదోన్నతి రావాలన్నా, మన ఇంట్లో మన సేవలందరూ గుర్తించాలన్నా, మనం చేరిన సంస్థలో మన సేవలందరూ గుర్తించాలన్నా సహనం ఓపిక పట్టాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరికి గుర్తింపు వచ్చిందో వారిని విమర్శించద్దు అనవసరంగా, మరింత చెడ్డ అయిపోతాం అనవసరంగా. వద్దు, మనం చేస్తూ పెడితే మనకు ఆ గుర్తింపుతో నిమిత్తంలా సేవాభాగ్యమే చాలు. దేవస్థానాల్లో పనిచేసే వాళ్ళందరూ ఏమంటారండి? టీటీడీ బోర్డు మెంబర్గా ఎంపికైన వాళ్ళందరూ ఏమంటారండి? ఏమండి, టీటీడీ బోర్డు మెంబర్గా ఎంపికయ్యారు కదా, మీ అభిప్రాయం, శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం వచ్చిందండి అంటారు. మర్నాడు వెళ్ళి అక్కడ ఉద్యోగుల మీద అరుస్తారు. ఏమనాలి వీళ్ళని? సేవ చేయడం కోసం వెళ్ళేవా, అరవడం కోసం వెళ్ళేవా? మరి సేవ చేయడం భాగ్యం అనుకుంటే అరిచే పని ఏముందండి? ఎందుకు అరవాలి? ఒప్పుకుండాలి కదా. ఉండట్లేదండి. అదో పెద్ద గొప్ప అయిపోయింది ఇప్పుడు చెప్పుకోవడానికి. అదో పెద్ద గొప్ప అయిపోయిందమ్మా. ఈ పదవులు పీఠాలు మన వెనకాల తిరగాలే, మనం వాటి వెనకాల తిరగకూడదు. నేను ఇదివరకే చెప్పా, మళ్ళీ చెబుతున్నా. 3-4 నెలల క్రితమే ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి అధికార భాషా అధ్యక్ష పదవి మీరు స్వీకరించండి గరికపాటి వారు, మీరైతే న్యాయం జరుగుతుంది అన్నారు. నేను వెంటనే, వారు పెద్ద ఆయన ఫోన్ చేశారు బాగుండదని నేను ఆగి 2 రోజుల తర్వాత చెబుతానండి, సాధక బాధకాలు ఆలోచించుకోవాలి కదా అన్నాను. సరే, ఏదైనా మాకు అనుకూలంగా చెప్పండి. తప్పకుండానండి, చూద్దామన్నా. 2 రోజులు కాదమ్మా, 1 రోజులోనే చెప్పేశాను. నేను అదే ఒప్పుకొని ఉంటే, భగవత్పాదాల సాక్షిగా చెబుతున్నా, ముఖ్యమంత్రికి నాకు జరిగింది ఇందులో అబద్ధమే లేదు. అదే ఒప్పుకొని ఉంటే ఈ ప్రవచనాలు మొత్తం మానేయాలమ్మా, చేయకూడదు. నేను నాకు దానికంటే ఇదే ముఖ్యమని. అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి నేను అంగీకరిస్తే 2,50,000 పైన నాకు జీతం వస్తుంది, ఎలవెన్సులు వస్తాయి, కారు ఉంటుంది, కార్యాలయం ఉంటుంది, కార్యదర్శి ఉంటాడు, బెల్ల కొడితే టీ వస్తుంది. కానీ ప్రవచనాలు వస్తాయా? సమాజంలో మార్పు వస్తుందా? ఈవేళ ఒక కులం లేదు, ఒక మతం లేదు. నాకు అన్ని మతాల్లోనూ అభిమానులు ఉన్నారండి. నేనెంత అదృష్టవంతున్నా. అన్ని మతాల్లోనూ ఉన్నారండి, ఇతర మతాల వాళ్ళు కూడా. మీరు జీవితం గురించి చెబుతున్నారండి. జీవితం అందరికి ఒకటే కదా, ఏ మతమైనా ఒకటే కదా, ఏ కులమైనా ఒకటే కదా. 10వ తరగతి పిల్లలు వింటున్నారమ్మా నా మాటలు ఈవేళ. 10వ తరగతి పిల్లలు
పండు ముదుసరులు కూడా వింటున్నారు. స్త్రీ పురుష భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, ప్రాంత భేదం లేదు. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ నా మాటలు వింటుంటే ఈ ప్రవచనాలు నేను ఎలా మానేయను? ఎందుకంటే అది పెయిడ్ పోస్ట్, దానికి జీతం ఇస్తారు. అది తీసుకున్న వాళ్ళు, ప్రభుత్వ పదవిలో ఉన్నవాళ్ళు వేరే పనులు చేయకూడదు, చేస్తే ఇబ్బంది వస్తుంది. నేను ఎందుకు ఇరుక్కోవాలి? అందుకే నాకు అదొకటి. రెండోది ఇంకో పెద్ద సమస్య, మకాం మార్చాలి. హైదరాబాద్ నుంచి అమరావతి రావాలి. ఎందుకు వచ్చిన గొడవ? సొంత ఇల్లు కట్టుకొని సుఖంగా ఉన్నాం అక్కడ. ఇక్కడ ఏదో ఇస్తారు, 2 ఏళ్ళు ఉంటుంది, తర్వాత మళ్ళీ బొమ్మంటారు. వారి దయ మన ప్రాప్తం. ఇప్పుడు స్వచ్ఛందంగా హాయిగా ఇన్ని వేల మందికి 4 మంచి మాటలు చెబుతూ నా కుటుంబాన్ని కూడా నేను పోషించుకుంటున్నానే, పరవాన్నం లాంటి ఈ వృత్తి వదిలేసి పరసేవా వృత్తి నాకెందుకండి పని లేక? ఇది నిర్ణయం, ఇది మన బుద్ధి నిర్ణయం. ప్రాప్తం ప్రకారం నాకు రావాల్సింది వచ్చింది, నా బుద్ధి ప్రకారం నాకు వద్దని చెప్పాను. నేను సుఖంగా ఉన్నాను హాయిగా. పదవులు పీఠాలు కాదండి, అందుకుంటే నాకేమిటి? అందరినీ తెలుగు ఎవడు మాట్లాడతాడమ్మా? 1వ తరగతి నుంచి తెలుగు మీడియం, తల్లి కడుపు నుంచి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటే ఎక్కడ ఎవరు మాట్లాడతారు? అందరినీ గడ్డాలు పట్టుకుని నేను బతిమాలాలి ఎక్కడ? నాకేం కర్మ? ఇవాళ హాయిగా ప్రవచనంలో చెబుతాను, మహారాజుగా తెలుగు గురించి కూడా చెబుతాను, మహారాజులుగా రాణిగారితో సహా వెళ్ళిపోతాను నేను. నాకు ఇబ్బంది లేదు. మీరు ఆచరించారా లేదా మీకు సంబంధించి, నాకు అక్కర్లేదు. చెన్నై సూర్యున రాసిన వాక్యం నన్ను ఎప్పుడూ కదిలిస్తూ ఉంటుంది. పరసేవా వృత్తి చే లభించు పాయసము కంటే స్వచ్ఛంద వృత్తి చే లభించు గంజి మేలు అన్నాడు ఆయన. నేనెంత అదృష్టవంతుడే అంటే నాకు స్వచ్ఛంద వృత్తితో గంజి కాదమ్మా, పరవాన్నమే దొరుకుతుంది. ఇక్కడ కూడా పరవాన్నమే దొరుకుతుంది. మీ అందరి చిరునవ్వుల కంటే, మీ అందరి ఆశీర్వచనం కంటే పరవాన్నం ఉంటుందా? జనతాశీర్వచనం అంటే జనార్దన ఆశీర్వచనం. కానీ నేను ఇంకోటి చెబుతున్నా, ఈ గుర్తింపు నాకు రావడానికి 50 ఏళ్ల కృషి ఉందమ్మా వెనకాల. 50 ఏళ్ళు, ఒక్క సంవత్సరం కూడా తక్కువ చెప్పట్లా. నేను 17వ ఏట మొదలుపెట్టాను కృషి, ఇప్పుడు 67 నా వయస్సు. 50 ఏళ్ళు ఇది. నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదివినప్పుడు మొదలుపెట్టా. ఓ చిన్న డైరీ మా గురువు గారు ఇంద్రకంటి రామచంద్రమూర్తి గారిని తెలుగు పాఠాలు చెబుతూ ఇవన్నీ విని రాసుకుంటూ ఉంటావు, పుస్తకంలో రాయకయ్యా బాగుండదు, పాఠ్య పుస్తకంలో రాయకు, ఇందులో రాసుకో అని ఓ చిన్న డైరీ ఇచ్చాడు ఆ మహానుభావుడు. ఆ డైరీ నుంచి ఈ రోజు వరకు నేను ఆ డైరీలు అలాగే కొనసాగిస్తూ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు, కావ్యాల్లో ఉన్న మాటలు, పుస్తకాల్లో చదివిన మాటలు రాసుకుంటే 7 డైరీలు, 3000 శ్లోకాలు, పద్యాలు నా డైరీలో ఉన్నాయమ్మా. వాటిని మళ్ళీ రోజు చదువుతా. నేను ఇంటి దగ్గర ఉంటే 7:30 నుంచి 8 వరకు నాకు ఇదే పని. పాత డైరీలన్నీ తిరగేసి ఆ అరగంటలో ఎన్నైతే అన్ని శ్లోకాలు, అన్ని పద్యాలు, అన్ని వాక్యాలు మళ్ళీ చదువుతా. కాబట్టి ఇక్కడ మధ్యలో అనేక విషయాలు జోడించి మీకు చెప్పగలుగుతున్నా. ఈ చదవడం 50 ఏళ్ల బట్టి పునరావృత్తి అవుతోంది. పునరావృత్తి అయ్యాక గుర్తు లేకుండా ఎలా ఉంటుందండి? రిపిటేషన్ ఇస్ ది ఓన్లీ సీక్రెట్. 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించి ధారణ బ్రహ్మరాక్షసుడు అని బిరుదు పొందిన వ్యక్తిగా చెప్తున్నా. రిపిటేషన్ ఇస్ ది ఓన్లీ సీక్రెట్ ఆఫ్ మెమరీ. మీరు ఎన్నిసార్లు చదివితే అంత బాగుంటుంది. పునశ్చరణ, 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 మళ్ళీ మళ్ళీ చదవండి, గుర్తుంటుంది. మళ్ళీ మళ్ళీ చదువుతున్నాం 50 ఏళ్ళుగా. పోనీ ఏదో ప్రయాణాల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు లేదు, పోనీ 25 సంవత్సరాలు ప్రతిరోజు చదివామనుకుందాం, సగానికి సగం గుర్తుంటుంది, ఉందకేమవుతుంది? కానీ ఈ గుర్తింపు నాకు రావడానికి, ఈవేళ పద్మశ్రీ రావడానికి, ఇంతమందిలో ఈ గౌరవం కలగడానికి, నాకు వేరే పదవులు ఏమీ వద్దు అని గౌరవంగానే నేను కాదు, నా వృత్తిలో నేను స్థిరపడడానికి 50 ఏళ్ల కృషి కారణమైందా లేదా? అంతకుమించి 50 ఏళ్ల సహనం కూడా కారణమైందా లేదా? వచ్చేనాడు వస్తుంది, మనకెందుకండి అంటే వచ్చిందా లేదా? నేను అడిగితే ఇచ్చారా? పద్మశ్రీ పట్టుకొచ్చి ఇక్కడ 3 ఏళ్ల క్రితం పద్మశ్రీ రాగానే మోడీ గారు నాతో అన్న మాట ఏమిటంటే, స్వయంగా దగ్గరకు వచ్చి, నేను ఎవరో తెలియదు కానీ గరికిపాటి నరసింహరావు ఫ్రమ్ ఏపీ అంటే, ముझे मालूम आप राष्ट्र की भक्ति भगवान की भक्ति मिलकर बोलते అన్నాడు మహానుభావుడు. నేను ఆశ్చర్యపోయాను. నువ్వు దేశభక్తిని దైవభక్తిని కలిపి చెబుతున్నారు మీరు, మా దృష్టికి వచ్చింది అందుకే ఇచ్చామన్నాడు. నీకు నమస్కారం అయ్యా, త్రికాల జ్ఞానం అయ్యా నువ్వు అనుకున్నాను. ఆయనకల్లా తెలిసిందండి, నేను ఎక్కడెక్కడో తెలుగులో చెబుతా, ఆయన హిందీ వాడు, మా గుజరాతీ వాడయ్యా. వెడుతుంది భాగవతంలో కృష్ణుడు చెప్పిన మాట, నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెప్తా అన్నాడు. ఎవరికి చెప్పాలో వాడు కృష్ణుడు చెప్పుకున్నాడు. నాకు అనవసరం. మన పని మనం చేస్తే గుర్తింపు వస్తుంది. తారలు ఈవేళ మనం చూస్తున్నాం నక్షత్రాలు, కానీ అవి మన కంట్లో పడ్డానికి ముందు 4 ఏళ్ల ముందో 5 ఏళ్ల ముందో ఉన్నాయి ఇక్కడ. వాటికి మన కంట్లో గుర్తింపు రావడానికి 4-5 ఏళ్ళు పట్టిందా లేదా? సూర్యుడి కంటే పెద్దవి, భూమి కంటే పెద్దవైన నక్షత్రాలు ఉన్నాయే, వాటికి మన కంట్లో గుర్తింపు కలగడానికి ఇన్నేళ్ళు పట్టింది కదా. మరి మన కళలో మనకు గుర్తింపు రావడానికి 4 ఏళ్ళు 40 ఏళ్ళు పట్టదా అండి? ఓపిక పట్టద్దా? అంత కోరుకుంటే ఎలాగా? అందుకే జీవితంలో సహనం అంటే ఏమిటంటే, మరి 2-3 మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటా. సుఖం వా యది వా దుఃఖం
ప్రియం వాయది వా ప్రియం ప్రాప్తమప్రాప్తముపాసీత ప్రాప్తమప్రాప్తముపాసీత హృదయేన అపరాజితగా. సుఖము రాని దుఃఖము రాని, మనకి ప్రియమైంది జరగని అప్రియమైంది జరగని, ప్రాప్తం అప్రాప్తం, వచ్చిన దాన్ని రాని దాన్ని కూడా సమానంగా తీసుకుని హృదయంతో అపరాజితగా, ఓటమిని అంగీకరించాల్సిన అవసరం లేకుండా ఆస్వాదించవయ్యా అన్నాడు. కొన్ని సుఖాలు వస్తాయి, కొన్ని దుఃఖాలు వస్తాయి. మన వల్ల మనకి రాకపోవచ్చు, ఇతరుల వల్ల రావచ్చు. ఓపిక పట్టాలి, ఓపిక పట్టాలి, ఓపిక పట్టాలి. ఊరికే నోరేసుకుని వాగేయద్దు ఇక్కడ. ఓపిక పడితే అనవసరంగా వాగిన వాళ్ళే అడవుల పాలు అవుతారు. మనం సుఖంగానే ఉంటాం ఇక్కడ. మౌనం చాలా వాటికి సమాధానం. వివేకానంద స్వామి అన్ని ఉపన్యాసాలు ఇచ్చినవాడు కూడా ఏమన్నాడంటే 20,000 మాటల కంటే 20 నిమిషాలు 20 క్షణాల మౌనం చాలా గొప్పది అన్నాడు ఆయన. 20 క్షణాల మౌనం చాలా గొప్పది. కొన్నింటికి మౌనమే సమాధానం. కుక్క మురిగితే మనం మొరగవండి, ఉడుపుగా తప్పించుకుని పక్కకి వెళ్ళిపోతాం. అలాగే మురుగుతోంది అనుకో, పిచ్చి కుక్క అని ఎవడో కాల్చి బారెత్తాడు, శని వదిలిపోతుంది. మనం మొరగక్కలేదు ఇక్కడ. ఆ మౌనం, ఆ శక్తి ఉండాలి ఖచ్చితంగా. అందుకని సుఖము రాని దుఃఖము రాని, అంతేకాదు ప్రియము రాని అప్రియము రాని, మనకి ఇష్టమైనది జరగచ్చు, ఇష్టం లేనిది కూడా జరగచ్చు. ప్రాప్తం, మనకి రావలసింది రావచ్చు, రావలసింది ఒక్కోసారి అప్రాప్తం రాకపోవచ్చు కూడా. రాకపోవడమే మంచిది. అర్జునుడే ఉదాహరణ. దేవేంద్ర లోకానికి వెళ్ళినప్పుడు ఊర్వశి ఆయన్ని కామించింది. ఊర్వశి ఆయన్ని కామించింది. ప్రేమించడాలు ఉండవు దేవలోకాల్లో, కామించడాలే ఉంటాయి. మన్మథుడు కామదేవుడు, ప్రేమదేవుడు కాదు. నాట్ లవ్ ఫర్ గాడ్, ఈజ్ క్రేజీనెస్ గాడ్. వ్యామోహానికి అధిపతి మన్మథుడు. వాడే మంచి దేవుడు కాదు. ఆయన ప్రేమ కాదు. మన్మథుడు ఉన్న చోట ప్రేమ ఉండదు. యథవవాంఛలే ఉంటాయి, పశువాంఛలే ఉంటాయి అక్కడ. ప్రేమ అంటే గౌరీదేవి, ప్రేమ అంటే సీతాదేవి, ప్రేమ అంటే సీతారాములు, ప్రేమ అంటే పార్వతీ పరమేశ్వరుడు. మన్మథుడు ప్రేమదేవుడు ఎలా అవుతాడండి? కామదేవుడు వాడు. కామదేవ కామపాల కామీకాంత కృతాగమక, విష్ణు సహస్రంలో ఉన్నమాట. ఆయన కామదేవుడు. అటువంటి వాడిని అందుకనే ఆయన లొంగుతారు ఖచ్చితంగా. అటువంటి వాంఛలు మనస్సులో ప్రవేశించినప్పుడు దూరంగా ఉండాలి ఖచ్చితంగా. ఇది ప్రాప్తం అప్రాప్తం. అర్జునుడు వెళ్ళాడు, ఊర్వశి ఆయన్ని కామించింది. ఈయనేమన్నాడు పాపం, మానవలోకంలో బతికాడు కదా. అమ్మా, మీరు మా నాన్నగారికి ప్రియురాలు అంటే నాకు తల్లితో సమానం కదా, మీరు నన్ను ఇలా అడిగితే ఎలాగంటే, అవన్నీ వరసలు విశాఖపట్నంలో ఉంటాయ్యా, దేవలోకంలో ఉండవని చెప్పింది ఆవిడ. అంటే మనకి ఇష్టమైతే ఏవి ఉండవు ఇక్కడ, మనకి ఇష్టం లేకపోతే అన్నీ వస్తాయి. ఉండవంటే మాకెందుకమ్మా, నేను తిరిగి విశాఖపట్నం వెళ్ళాలి కదా, మా లోకంలో నన్ను బతకనీరు, నువ్వు నాకు అద్దాను. ఆవిడకు మంట ఎత్తిందండి. ఏం చెప్పి నువ్వు పేడివాడి అవుతావని. ఇదేమి శాపం అండి? నువ్వు అడిగితే ఒప్పుకోకపోతే ఇదంటావా? నా కోరిక తీర్చలేదు కాబట్టి నువ్వు నపుంసకుడు అవుతావు అన్నాడు. కానీ గమనించండి అమ్మా, ఆయనకి రానిది కూడా సుఖం చేసింది, కష్టం కూడా సుఖమైంది, శాపం కూడా వరమైంది. వెంటనే ఆవిడ వెళ్ళిపోగానే ఇంద్రుడు వచ్చాడు. ఆయనకి సంతోషంగా ఉంటుంది కదా. తన ప్రియురాలు అర్జునుడు కోరితే వెళ్ళలేదు అంటే, కోరితే అర్జునుడు రాలేదంటే, అర్జున నేను చాటి నుంచి విన్నా, దీని మీద నాకు ఎప్పుడు అనుమానమే. నువ్వు చాలా మంచి పని చేసావు, కొడుకంటే నీలాగే ఉండాలి అని చెప్పి. ఇంతకీ ఏం చేస్తే ఏం ఉపయోగం అంటే, శాపం ఇచ్చింది, నేను నపుంసకుడిని అవుతా అంటే వెంటనే అన్నాడు, ఏమందో ఒక్కసారి సరిగ్గా చెప్పు, కంప్యూటర్లో మెసేజ్ పెట్టి నాకు SMS పెట్టు, వరడు కూడా తేడా లేకుండా. అంటే నువ్వు పేడివాడి అవుతావు అంటే వెంటనే ఇంద్రుడు అన్నాడు, ఎప్పుడు అవుతావో చెప్పలేదు కదా, ఎంతకాలం అవుతావో చెప్పలేదు కదా. వరంలో కానీ శాపంలో కానీ లాంగ్వేజెస్ అండ్ కండిషన్స్ ఆర్ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఇంపార్టెంట్, కండిషన్లు ఇంపార్టెంట్. నేను ఏదో అన్నానంటే కొత్త, ఎప్పుడు అన్నావు, ఇప్పుడు ఎందుకంటున్నావు, ఇవన్నీ వస్తాయి ఇక్కడ. అంటే ఆయన ఏమో అవేం అనలేదంటే, నువ్వు పేడివాడు అవుతావు, మంచిది, నేను చెబుతున్నా, నువ్వు అనుకున్నప్పుడు అవుతావు, అంతవరకు అవ్వవు. ఏడాది అవుతావు, సరిగ్గా జనవరి 1న పేడివాడు అవుతావు, డిసెంబర్ 31 మామూలుగా అవుతావు, నీ ఇష్టం అన్నాడు. అది ఆయనకి అజ్ఞాతవాసంలో వరం అయిందండి. పేడివాడు అయ్యాడు, నాట్యం నేర్పాడు. ఆనాటి రాజులని ప్రభుత్వాలని మెచ్చుకోవాలమ్మా. నపుంసకులకు సైతం నాట్య గురువుల ఉద్యోగాలు ఇచ్చి గౌరవించిన జాతి మనది. అర్జునుడు ఉదాహరణ ద్వారా అదే తెలుసుకోవాలి. కంచుకి అని అంతఃపురాల్లో భటులను పెట్టేవారు. కంచుకము ధరించిన వాళ్ళు కంచుకి. కంచుకం అంటే రవిక, అది పురుషులు దొడగరు, స్త్రీలు దొడుక్కుంటారు. రవిక దొడుక్కుని ఉంటాడు, మగవాడే, కానీ నపుంసకుడు. అటువంటి వాళ్ళని అంతఃపురంలో కాపలా పెట్టేవారు. వారి ఆలోచనలు వారివి, మనకు అనవసరం. నాట్య గురువులుగా పెట్టేవారు. నాట్య గురువు కనుక అటువంటి వాడైతే చాలా సుఖంగా ఉంటుంది. వీళ్ళ డ్యాన్సుల పేరు మీద మన అమ్మాయిల్ని మనం 20 ఏళ్ళ అమ్మాయిని 25 ఏళ్ల గురువు దగ్గరికి పంపిస్తే కొక్కరోకో అనుమానం లేదు. ఇక్కడ పంపకూడదు.
జిమ్కి జమ్మకి అమ్మాయిలను పంపేవాళ్ళు అమ్మాయిల దగ్గరికే పంపాలి, స్త్రీల దగ్గరికే పంపాలి, పురుషుల దగ్గరికి పంపకూడదు. పంపుతున్నారు ఈవేళ. లేదంటే ఆ మాస్టర్ చాలా మంచి, ఒక వారంలో తెలుస్తుంది నీకు, త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో, ఇద్దరు బస్ స్టాండ్లో ఉంటారు. పంపకూడదు అలాగా. ఈ అమ్మాయి వయస్సులో ఉందా, ఆ జిమ్ నేర్పేవాడు జమ్మ నేర్పేవాడు నాట్యం నేర్పేవాడు వయస్సులో ఉన్నాడా, ఈ చెయ్యి ఇలా పెట్టాలమ్మా, ఈ కాలు ఇలా పెట్టాలమ్మా, వాడు ఏమన్నా జడ పదార్థం అండి, వాడు మనిషి కదా, ఈ అమ్మాయి వయస్సులో లేదా వెధవేషాలు వేయడండి, ఎలా పంపిస్తారండి అమ్మాయిల్ని? చదువుకు అంతకంటే ఎవరు దొరకలేదా? గురువుకి శిష్యురాలకి మధ్యలో కనీసం 15 ఏళ్ళు వయోభేదం లేకుండా పంపకూడదండి, ప్రాచీన వ్యవహారమే చెబుతున్నాను నేను. ఇవాళ ఏం చోట్ల మనం ప్రతిదానికి పంపిస్తున్నాం అంతే. ఇక్కడ అదో క్లాసు ఇదో క్లాసు, మొత్తం క్లాసు పీకారు అందరూ కలిసి. ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి దేశంలో వ్యవహారాలు? తల్లిదండ్రులు అశ్రద్ధ చేస్తున్నారు ఖచ్చితంగా. ఇంట్రెస్ట్ అండి, ఇంట్రెస్టేనమ్మా, తర్వాత నీకు జరిగింది ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా అశాంతి, ఇంట్రెస్ట్ ఉండదు నీకు ఇంట్రెస్ట్ గమనిస్తే. ఆ ఇంట్రెస్ట్కి ముసలైన ఎవడు లేడా? డ్యాన్స్ నేర్పేవాడు, ఈ జిమ్ నేర్పేవాడు ముసలాడు 60 ఏళ్ళ వాడు ఎవడు లేడా? 20 ఏళ్ళ అమ్మాయిని 60 ఏళ్ళ వాడి దగ్గరికి పంపండి, 25 ఏళ్ళ వాడి దగ్గరికి ఎలా పంపిస్తారండి? వాడేమైనా వశిష్ఠ మహర్షి, ఈవిడేమైనా అరుంధత? ఇక్కడ ఇలాంటి పనులన్నీ మనం చేసి కోచింగ్ పేరు మీద డబ్బులు తగలబెట్టేసి తర్వాత అనుకోకుండా ఏం జరగలేదు, అనుకోబట్టే జరిగింది. ఇలాగా నువ్వు అనుకోలేదు, వాళ్ళు అనుకున్నారు. మానవ సహజమైన స్పందనలు భావోద్వేగాలు గమనించమండి. 16 ఏళ్ళ అమ్మాయిని 16 ఏళ్ళ అబ్బాయిని పక్కన కూర్చోబెట్టి కో ఎడ్యుకేషన్ అనే పేరు మీద నువ్వు ఎంపీసీ చెప్పినా బైపీసీ చెప్పినా సిఈసీ చెప్పినా వాళ్ళు చేయాల్సిందే వాళ్ళు చేస్తారమ్మా. ఆ వయస్సు అది. కో ఎడ్యుకేషన్ తప్పు అసలు. పూర్వం మహిళల కాలేజీలు ఉండేవి ప్రత్యేకంగా, అక్కడ చదువుకునేవారు గొడవ ఉండదు, అబ్బాయిల కాలేజీలు వేరే ఉండేవి. ఇప్పుడు లేదంటే మొత్తం కలిపారు. ఇక్కడ వీరు కో అన్నారు, వారు కొక్కో అన్నారు, ఇద్దరు కలిపి కొక్కరోకో అన్నారు. జరుగుతున్నాయంటే ఎందుకు జరుగుతున్నాయండి? మహిళల కాలేజీకి ఎందుకు పంపమని మేము అందుకే పంపించామంటే మహిళల కాలేజీలు పెడతారు, బోల్డ్ మంది పెడతారు. ఇక్కడ పంపచ్చు, చదువు కావాలి కదా మనకి. ఈ ఎదో గొడవలు దేనికండి? నిండు వయస్సులో ఉన్నవాడు అక్కడ ఉన్నాక వాడు వశిష్ఠ మహర్షిలాగా జపం చేసుకుంటూ కూర్చుంటాడు, ఆ పక్కన అందమైన అమ్మాయి కనపడుతుంటే వాడు చదవడు, దాన్ని చదవనివ్వడు. అందరూ ఇలా ఉండకపోవచ్చు, కానీ జరుగుతున్నాయా లేదా? ఎన్ని గొడవలు అవుతున్నాయి. మనం ఎంత అజ్ఞానం అంటే, మేము మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించామండి, వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఏం తీసుకుంటారమ్మా? 2 పిల్లలకి మీరు తీసుకోలేరా? 200 మందికి వారు తీసుకుంటారా? మీ అజ్ఞానానికి నమస్కారం. ఎవడు చెప్పలేడు. ఇక్కడ 2 పిల్లలకు మనం తీసుకోలేరు, 200 మందికి వాడు తీసుకుంటాడు, ఇంకో 10,000 ఎక్కువ తీసుకుంటాడు, మాకు సంబంధం లేదని చెబుతాడు. ఇక్కడ దీని నుంచి బయటపడాలంటే ఇటువంటి ఉదాహరణలే ఉండాలి. మనం జాగ్రత్త తీసుకోవలసిందే. 2 పిల్లలకి తల్లిదండ్రులే తీసుకోకపోతే బయట వాళ్ళు ప్రభుత్వము ఎక్కడి నుంచి తీసుకుంటారండి? అందుకని ఆయనకి శాపం వరమైంది. ఎందుకైంది? అక్కడ నీతికి కట్టుబడ్డాడు అర్జునుడు, అందువల్ల ఆయనకి శాపం వరమైంది. మనం నీతికి కట్టుబడకపోతే వరం కూడా శాపం వస్తుంది ఖచ్చితంగా. అంటే ప్రాప్తం అప్రాప్తం ఉపాసీత. నీకు వచ్చిన దాన్ని వచ్చినట్టు ఆస్వాదించు, రాకపోతే నీకు ప్రాప్తం లేదని ఊరుకో, అంతేగాని దాని గురించి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. ఇంకా కొన్ని పనులు అవుతాయి జీవితంలో, ఎంత ప్రయత్నించినా కొన్ని కావు, కానీ వాటిని వదిలేయాలి. ఎందుకు అవదో అంటే బుర్ర పగిలిపోతుంది, బీపీ వస్తుంది, పని అవ్వదు. ఇప్పుడు కాకపోతే నష్టం ఏమిటని ఆలోచించు. ఒక కారు కొనాలని నీకు అనిపించింది, కారు ఖరీదు ఈవేళ 20 లక్షలు 25 లక్షలు నువ్వు కొనడాన్ని బట్టి ఉంటుంది. నిజంగా ఇది అవసరమా అని ఆలోచించు. ఎక్కడికక్కడ క్యాబ్లు ఉన్నాయి, ఎక్కడికక్కడ ఆటోలు ఉన్నాయి, మనకు కావలసిన క్యాబ్ పిలిపించుకోవచ్చు. వండుకునేవాడికి ఒకటే కూర, ఆడుకునేవాడికి 66 కూరలు. హాయిగా కావాల్సిన దాంట్లో వెళ్ళచ్చు. నీకు వెళ్ళాలంటే ఇన్నోవా పిలిపించుకో, BMW పిలిపించుకో, ఇంకో 500 ఎక్కువ బారే విశాఖపట్నం అంతా తిరిగి తెలుస్తుంది. దీనికోసం సొంత కారు కొన్నామనుకో, అందరూ కొనడం వల్ల విశాఖపట్నం కూడా హైదరాబాద్లో మారిపోయింది. వేళ మొత్తం ట్రాఫిక్ జామే. మేము అక్కడ బయలుదేరితే అరగంట అని చెప్పారు నాకు కార్యకర్తలు. 45 నిమిషాలు పట్టిందమ్మా అక్కడ దసపాల నుంచి ఇక్కడికి రావడం, 45 నిమిషాలు. ఎందుకు అంత పట్టాలి? ట్రాఫిక్. ప్రతివాడికి సొంత కారే. ఏ కారులో చూసినా ఒక్కడే ఉన్నాడు, రెండో వాళ్ళు లేడు. మనిషికో కారు. మనిషికి 2 కార్లు ఉంటాయి, 2 కార్లు కూడా ఉంటాయి. అన్నీ మనమే తెచ్చిపెట్టుకుంటున్నాం కదా ఇక్కడ. అంచేత సుఖ దుఃఖాలు రెండింటినీ వచ్చిన దాన్ని వచ్చినట్టుగా మనకి కారు లేదు, వదిలేసే ఆ విషయాన్ని. ఎవరో కారు పంపిస్తారు, మనం పెడతాం. ఇక్కడ అవసరమైనప్పుడు అప్పుడు కొనుక్కుంటాం. అందుకని అప్పు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇవాళ ఇల్లు కొంటున్నారు, కారు కొంటున్నారు, అన్నీ కొంటున్నారు, అప్పులు పాలవుతున్నారు. దీని నుంచి సహనంతో ఓపిక పడితే, కారు లేకుండానే 10 ఏళ్ళు గడిపితే, ఇల్లు లేకుండానే దంపతులు అద్దె ఇంట్లోనే 10 ఏళ్ళు గడిపితే కష్ట సుఖాలు అలవాటు పడతారు. సహనం బాగా పెరుగుతుంది. ప్రతి వాళ్ళకి సొంత ఇల్లు ఉండాల్సిన అవసరం లేదు, అద్దె ఇంట్లోనే ఉండాలి ఖచ్చితంగా.
అప్పుడే మనకి సహనం బాగా అలవాడు. ఎందుకంటే మేక కొట్టేటప్పుడు కాస్త ఆలోచిస్తాం, యజమాని వస్తాడేమో. మన ఇంట్లో అనుకో మేకేమి ఏదైనా కొడతాం, ఇక్కడ పైన ఒకడు ఉండాలి మనకి. అలా ఉంటేనే ఆలోచించగలుగుతాం, అప్పుడు అన్నింటినీ నిగ్రహించుకోగలుగుతాం. చివరిగా ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం క్షమాగుణం గురించి. నరస్యాభరణం రూపం, రూపస్యాభరణం గుణక, గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమా. నరస్యాభరణం రూపం, మనిషికి ముందు ఆభరణం ఏమిటో తెలుసా? మన సంస్కృతి గొప్పదనం చూడండి. భౌతిక విషయాలను కూడా కాదనలేదు, అందం ఆభరణం అన్నారు. మగాళ్ళకైనా ఆడాళ్ళకైనా అందం ఆభరణమేనమ్మా. చూడగానే మంచి వస్త్రధారణ చేసి మనం ఉన్నంతలో బాగానే ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, బాగానే ఉన్నారు అనుకుంటారు కదా, చాలు. నరస్యాభరణం రూపం, మనిషిలో ముందు వెంటనే చూడగానే ఆకట్టుకునేది రూపమే కదా. ఆ రూపాన్ని మనం కాపాడుకోవాలి. ఆ రూపం కోసం అపురూపమైన 26 డబ్బాలు 36 సీసాలు పెట్టక్కర్లేదు, అంత సీన్ లేదు ఈ రూపానికి. ఉన్న దాంట్లో శుభ్రంగా స్నానం చేయి, మొహం కడుక్కో, హాయిగా బొట్టెట్టుకో, చాలు, అయిపోయింది. తలదువ్వుకో, బయటకు వచ్చి అయిపోయింది. ఇంకా మళ్ళీ మన జుట్టు అప్పుడే నెరిసిపోయిందని ఎవరైనా అనుకుంటారేమో అని రంగేస్తే ఇదో వ్యాధి. ఇక్కడ వేసావు, 2 రోజులు వేసావు, 3 రోజులు వేసావు, తర్వాత ఏమైంది, ఏదో బద్దకించి వేయడం మానేసావు, మొత్తం ఇంకా జుట్టు మిగిలింది కూడా నెరిసిపోయింది. ఇప్పుడు పైగా రంగులు వేయడం వల్ల కళ్ళకు వ్యాధులు వస్తున్నాయి, కనుబొమ్మలకు కూడా రంగులు వేస్తున్నారు, కళ్ళకు వ్యాధులు వస్తున్నాయి. ఆలోచించండి దయచేసి, ఎంత ఖర్చు పెడుతున్నారు. కనుబొమ్మలకు రంగులు ఏమిటండి, అష్టదరిద్రంలాగా. కనుబొమ్మ ఎలా ఉండాలో అలాగే ఉంటుందమ్మా, దీనికి రంగు ఏమిటి మళ్ళీ ఇక్కడ? ఎందుకంటే ఇలా గీత గీసినట్టుండ, నువ్వు గీత గీసావని మాకు తెలిసింది కదా, ఇంకెందుకు గీయడం? నువ్వు తెలియకుండా గీయగలవా? గీలేవయ్యే, నువ్వు గీసావని మాకు తెలుస్తోంది ఇక్కడ. తెలిసాక ఇంకెందుకంటే బయటపడిపోయింది కదా, అనవసరం డబ్బు ఖర్చు. పైగా సమయం దండగా. అక్కడ అద్దం ముందు నుంచుంటారు, కదలరాయే. మైకు ముందు నుంచున్న మగాడికి అద్దం ముందు నుంచున్న ఆడదానికి ఒళ్ళు తెలియదు అంటారు. అందుకని మైకు ముందు నుంచుంటే మా మగాళ్ళు కూడా అంతే, అలా మాట్లాడుతూనే ఉంటారు లాక్కునే వరకు. అద్దం ముందు నుంచుంటే ఎంత చేసినా బయటికి వెళ్ళాక తెలిసిపోయాయి. నాకు లేదు ఇంకా 40 అన్నా, నీకు 60 దాటే అని మాకు తెలుస్తుంది. ఇక్కడ మనవరాలు ఉందా పక్కనే, మనవరాలు ఉందా, మనవరాలకి 10 ఏళ్ళు, అప్పుడు నీ కూతురికి ఎన్నేళ్ళు, నీకెన్నేళ్ళు, మేము లెక్కలేసుకోలేమా? ఆ మాత్రం తెలియదే. ఇక్కడ నువ్వు మేకప్ చేయగానే సరిపోయింది ఏంటి? ఇక్కడ రూపం ఆభరణమే ఖచ్చితంగా, కానీ ఉన్నంతలో శుభ్రంగా ఉండాలి, అంతే చాలు. అంతకుమించి అందానికి విపరీత ప్రాధాన్యం ఇయ్యక్కల. 2 పూట్ల శుభ్రంగా స్నానం చేసి, కనుబొమ్మలు ఎప్పుడైనా బాగుండాలంటే చెబుతున్నా మొహం, నేను బ్యూటీషియన్ కూడా, ఆ టెక్నిక్స్ కూడా మనకు తెలుసు. మొహం కడుక్కున్నా, చేతులు కడుక్కున్నా సరే, ఆ చేతులు తడి ఉంటుంది కదా, ఆ తడితో మీరు కనుబొమ్మలు ఇలా దిద్దుకోండి అమ్మా, ఎలా ఉండాలో అలాగే ఉంటాయి. 70 ఏళ్ళు వచ్చినా సరే ఏం మార్పు ఉండదు. రూపాయి ఖర్చు లేని పని చేసి చూడండి. ఆ తడి చేతులు ఇంకేం అక్కలే, ఇలా అనుకోండి ఒకసారి, సరిపోతుంది, బాగానే ఉంటాయి. ఏదో 80 ఏళ్ళు వచ్చాక నెరుస్తే నెరవనేయండి, ప్రాణమే పోతుంది కదా. ఈ కనుబొమ్మలు ఆగుతాం, ఇక్కడ బొమ్మలు పట్టుకుని కూర్చుంటే యమధర్మరాజు ఆగుతాడా? ప్రతిదానికి ఇంత శ్రద్ధ అవసరమా? అందుకే తర్వాత శ్లోకంలో చెబుతున్నాడు, అందులోనే మనిషికి రూపం ఆభరణమే, కానీ రూపానికి ఏది ఆభరణం? గుణ. మంచి గుణం లేదనుకోండి, ప్రవర్తన మంచిది కాదనుకోండి, ఆయన ఆవిడ అందంగా ఉంటే సరిపోయింది ఎక్కడా అని వెంటనే సాగదీస్తారు. ఇక్కడ అందమే కోపం ఉంచింది అంటాడు ఎవడో. అంచేత అందం ఉన్నా సరే వెనకాల ప్రవర్తన బాగుండాలి. ప్రవర్తన కూడా బాగున్నా సరిపోదుట. నేను చాలా మంచివాడిని అంటే కుదరదండి. పొందవలసిన ఆత్మజ్ఞానం పొందేవా లేదా, లేకపోతే నీ మంచితనం కూడా దండగా, సాత్విక అహంకారం అంటారు దాన్ని. గుణస్యాభరణము జ్ఞానం. నువ్వెంత గుణవంతుడివైనా, నువ్వెంత గుణవంతురాలివైనా, ఈ శీలాన్ని కాపాడుకుని జీవితం అంతా పద్ధతిగా బతికేవే. ఈ పద్ధతి అంతా ఎందుకంటే నేనెవరు ఎక్కడ మొదలు పెట్టామో దాంతోనే ముగిస్తున్నావు. నేనెవరు ఇంత శరీరంలో నేను అనేది ఎక్కడుంది, అది పట్టుకోకపోతే జీవితం మొత్తం వృధా అయిపోయినట్టే లెక్క. నరస్యాభరణము రూపం, రూపస్యాభరణం గుణ, గుణస్యాభరణము జ్ఞానం. జ్ఞానం ఉండగానే సరిపోదండి, జ్ఞానస్యాభరణము క్షమ. జ్ఞానం ఉందంటే ఓర్పు ఉండాలి, ఓపిక ఉండాలి, అన్నింటికీ తట్టుకోవాలి. ఊరికే రంకెలేస్తే ఉపయోగం లేదు, అనుకున్నవన్నీ జరగవు, ఏవో లోపాలు జరుగుతూనే ఉంటాయి. మంచి ఉంటే మైకులో చెప్పాలి, చెడు ఉంటే చెవిలో చెప్పాలి, అయిపోయాయి. పిలిచి చెబితే అయిపోయేవాళ్ళు సభించుకుంటారు. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత పండితులమైనా, ఎంత మేధావులమైనా కాస్త ఓపిక, ఆ సహనం అనేది ఉండాలి. ఆ సహనమే శ్రీరామ రక్ష. అటువంటి సహనాన్ని మీకు కలిగించడానికి, మీ పిల్లలకి కలిగించడానికి, భవిష్యత్ తరాన్ని సహనం పేరు మీద శ్రీరామరక్షగా కాపాడడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.
ఒకసారి కమిటీ మెంబర్స్ అందరూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పద్మశ్రీ అవార్డు గ్రహీత కూటుకుప్పల సూర్యారావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రొంగల్ జగన్నాథం గారు వారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. భాస్కర్ రావు గారు వారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా శ్రీమతి శారద మేడం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మేడం గారిని ఆహ్వానించండి. చాలా రోజుల నుంచి మన మురళీనగర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ గరికపాటి నరసింహరావు గారిని తీసుకురండి అని చాలా ఆసక్తిగా మా కమిటీని కానివ్వండి, టెంపుల్లో కానివ్వండి, చాలామంది భక్తులు గురువు గారి మాటలు వినాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే మీ అందరి కోరికను గురువుగారితో ఫోన్లో మాట్లాడితే జూన్ తర్వాత పెట్టుకోండి అన్నారు ఫస్ట్. తర్వాత మన రిక్వెస్ట్ని మన్నించి ఈరోజు ఫిబ్రవరి 24వ తేదీని అతనికి ఎంత బిజీ ఉన్నా మురళీనగర్ మీద ఎందుకంటే ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ఆయన మన మురళీనగర్ రామాలయం షిరిడి సాయిబాబా ఆలయానికి 2 సార్లు రావడం జరిగింది. అదేవిధంగా మాధవదార ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా ఒకసారి వచ్చారు ఈ 8 ఏళ్ళలో. అదేవిధంగా మన వైశాఖి స్పోర్ట్స్ పార్క్ అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు, అప్పుడు కూడా రావడం జరిగింది. ఈరోజు మన ఉత్తర నియోజకవర్గం కానివ్వండి, మీ అందరి కోరిక మనసులో కోరికని ఈరోజు అడిగిన వెంటనే ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరి తరఫున పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గరికపాటి నరసింహరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ కమిటీ తరఫున తెలియజేస్తూ, వారి శ్రీమతి శారద గారికి సాల్వతో పద్మశ్రీ కూటుకుప్పల సూర్యారావు గారిని, అదేవిధంగా వనితా వాకర్ సుబ్బా గారు ప్రెసిడెంట్ గారు రండి, మహిళలు ప్రభావిత్ గారు, జయ గారు రండి, వాకర్స్ క్లబ్ గవర్నర్ అయిన సత్యానందం గారిని కూడా వేదిక మీద రావాల్సింది. రామాలయ అధ్యక్షులు టిఎన్ రెడ్డి గారు, ప్రభాస్ శర్మ గారు, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలపాల్సింది కోరు. ఈ సందర్భంగా మీ అందరి తరపున గురువు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.